మే రెండో వారంలో తులా రాశి వారికి జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇద్దరు వ్యక్తుల రాక కారణంగా జీవితం మారబోతుంది. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి సంబంధించి ఈ సమయంలో మాత్రం ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచలనం మార్పు అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహాల సంచలనంలో మార్పు అనేది మీకు ఎంతో శుభ ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు. తులారాశి వారి ఈ మాసంలో తరచూ శుభవార్తలు ఎక్కువగా వింటారు. చేసే ప్రతి ప్రయాణం కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాలలో ఆశించిన రీతిలో అభివృద్ధి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఎంతో కాలంగా వేధిస్తున్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. అలానే మీ జీవితంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం కూడా ఏర్పడుతుంది. ఈ వ్యక్తుల యొక్క పరిచయం కారణంగా మీ జీవితమే మారుతుందని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్యార్థులు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. మీకు కొంచెం జ్ఞాపక శక్తి అనేది తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలానే ఆరోగ్యపరంగా కూడా తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. విద్య పరంగా అయితే మీరు కష్టపడితే దానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఇతర ప్రదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉండటం వల్ల మీకు ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రుల యొక్క సహకారం మీకు నిరంతరం ఉండటం వల్ల ప్రతి సమస్యని కూడా మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం తులా రాశి వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. వ్యాపారస్తులు ఎంతో కాలంగా కొన్ని వ్యాపారాలు ప్రారంభించడం కొరకు రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక కారణాల వల్ల ఆర్థిక సంస్థలు నిరంతరం ఆ రుణాలను తిరస్కరిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలిస్తాయి. మీ జీవితంలో కొంతమంది వ్యక్తుల పరిచయం అయితే ఉంటుందని చెప్పుకున్నాం. ఈ వ్యక్తుల యొక్క ప్రవేశం కారణంగా ఈ రుణాలు కూడా మీకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. కొంతమంది వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఉపయోగించి మీకు రుణాలు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. ఉదాహరణకు మీకు పారిశ్రామిక రంగంగా ఎవరైనా పరిచయం ఏర్పడినట్లయితే వారి యొక్క పేరు ప్రఖ్యాతులు ఉపయోగించుకొని పారిశ్రామిక రంగంలో మీకు కావలసిన పనులు అనేవి చేయించుకోవడం జరుగుతుంది. వారికి రాజకీయ పరంగా పలుకుబడి ఉన్నట్లయితే లేదా ప్రభుత్వ పరంగా ఉన్న మీకు రావాల్సిన పర్మిషన్లు, గ్రాంట్లు మొదలైన వాటిలో సహాయం కోరడం జరుగుతుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా రుణపడి ఉంటారని చెప్పుకోవచ్చు. వారికి ఎవరైనా సహాయం చేసినట్లయితే అవతలి వారికి సహాయం అవసరమైనప్పుడు తులారాశి వారు వారి యొక్క సహాయ శక్తిలా ప్రయత్నించడం జరుగుతుంది. పారిశ్రామిక రంగంలో ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి చేస్తున్నటువంటి టెక్నాలజీ కానీ, మిషనరీ కానీ అదంతా కూడా విజయవంతంగా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. కాంట్రాక్ట్ రంగంలో కూడా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది. స్త్రీలు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అలానే స్త్రీలు కొంతమంది ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటిలో సమయం విజయం పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు పొందుతారు. పై స్థాయి అధికారులు మీ యొక్క టాలెంట్ని మెచ్చుకొని మీకు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు కల్పిస్తారని చెప్పుకోవచ్చు. అలానే వృత్తిపరంగా కొన్ని బోనస్లు, ఇంక్రిమెంట్లు ఏవైతే పెండింగ్లో పడి ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఈ మాసంలో పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు
కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడా త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా అయితే ఆకస్మిక ధనలాభం అయితే పొందబోతున్నారు. అంటే తాత ముత్తాతల్లో ఆస్తులు రావడం, లేదా మీరు పూర్వం గతంలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుంటే ఆ ఇన్వెస్ట్మెంట్ తాలూకు లాభాలు ఇప్పుడు రావడం, ఇటువంటి ఆకస్మిక ధనలాభం అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఎంతో కాలంగా విడిపోయినటువంటి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారితో మాటలు ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. మీ తోబుట్టువుని మళ్ళీ కలవడం వల్ల ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఈ మాసంలో తల్లిదండ్రులతో కుటుంబంతో అధిక సమయాన్ని కేటాయిస్తారు. వివాహం కావలసిన వారు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. వివాహ విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వివాహ ప్రయత్నాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. కుదిరినట్లయితే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకొని పూజ అనంతరం వివాహ ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో వారు ఖచ్చితంగా త్వరలోనే సంతాన ప్రాప్తి పొందుతారు. ఈ తులా రాశి వారికి ఆకర్షణ శక్తి అనేది అధికంగా ఉంటుంది. వీరి యొక్క మాటలతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించడం జరుగుతుంది. అలానే తులా రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కోవడం వల్ల వీరికి అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విషయానికి సలహా ఇవ్వడానికి వీరు అనుభవం మీద ఆధారపడి ఇవ్వటం వల్ల ఆ సలహాలు కూడా ఖచ్చితంగా వీరు చెప్పిన విధంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇతర వ్యక్తులు వారి యొక్క సమస్యలు కానీ లేదా వారికి ఉన్న బాధలు వీరితో చెప్పుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మీ ప్రత్యర్థులు ఎంత పోటీ ఇచ్చినప్పటికీ కూడా వారందరినీ ఎంతో సులువుగా మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. రాజకీయ పరంగా ప్రజలకు నిరంతరం సేవ అందిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. గతంతో పోలిస్తే అనుచరుల్లో కూడా బలం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా కోరుకున్న పదవులు స్థానాలకు మీరు దగ్గరలో ఉన్నారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అయితే ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తులా రాశి వారికి ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. మీరు కనుక పట్టుదలతో ప్రయత్నించినట్లయితే మీరు ఏదైతే స్థిరాస్తిని అనుకున్నారో దాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఆరోగ్యపరంగా గతంలో ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. కానీ ఎవరైతే చిన్నపిల్లలు అంటే విద్యార్థి దశలో ఉంటారో వారికి మాత్రం కొంచెం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి అటువంటి వారు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలానే శుభవార్తలు వింటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఓకే అండి, తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు అయితే చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి. అలానే మర్చిపోకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.